కానీ మరి ఇక్కడ సరే యుద్ధం జరుగుతుంది. అక్కడ ఆయన చనిపోయాడు. యుద్ధంలో చనిపోయాడు. కానీ అక్కడ దేశస్థులు బాధపడ్డారంటే ఒక అర్థం ఉంటుంది. వాళ్ళు బాధపడలే, వాళ్ళు పండుగ పండుగ ఎంజాయింగ్. అవును, తెలుగులో వాళ్ళ మూడ్ దరిద్రం వదిలింది. ఆవిడ మోకింగ్ అంటారు ఇంగ్లీష్ లో తెలుసా. ఒక అమ్మాయి అని యాక్షన్ చేస్తూ మానవత్వం నశించిపోయింది అన్నట్టుగా మా మంగళపూడి గారు ఇంక నిద్రపడు. సో ఆ టైపులో ఒక అమ్మాయి చాలా హాస్యంగా మోకింగ్ చేస్తూ మేమిక్కడ హ్యాపీగానే ఉన్నారా, అసలు మీ ఏడుపులు మీ పెడబొబ్బులు ఏంటిరా, ఆడు పోయాడు దరిద్రం వచ్చిందని మేము అనుకుంటాం అని వాళ్ళు అంటున్నారు. వాళ్ళు డెఫినెట్లీ అవును. సో కాబట్టి పహల్గాంలో దాడి జరిగినప్పుడు ఇలా ఎవరు రాలేదు, పుల్వామా దాడి జరిగినప్పుడు ఇలా ఎవరు రాలేదు, కాశ్మీర్లో 4.5 లక్షల మందిని చంపేసి తరిమేశారు అప్పుడు రాలే. పోనీ వాళ్ళు రాలేదంటే ఒక అందం ఉంది, వాళ్ళు మనుషులు కాదు కాబట్టి వాళ్ళు రాపోయినా ఒక అందం ఉంది. కానీ సుప్రీంకోర్టు కేసు వాళ్ళ బతుకులకి సుప్రీంకోర్టులో కేసు కూడా వేయడానికి లేదు. స్వదేశంలో శరణార్థులు, ఈ దేశంలో అక్కర్లేని పందులు 10 కోట్ల దాకా ఉన్నాయి. బంగ్లాదేశ్ పందులు, పాకిస్తాన్ పందులు, రోహింగ్యా పందులు కోట్ల మంది ఉన్నారు ఇక్కడ. కానీ ఈ దేశంలో పుట్టి ఈ దేశం నాది అని భావించే వాళ్ళు కొన్ని లక్షల మంది చెల్లా చెదురైపోయి చాలామంది దిక్కుముక్కు లేకుండా చచ్చిపోయారు. వాళ్ళ బతుకులు, వాళ్ళు చేసిన పాపం కాశ్మీర్లో హిందువులుగా పుట్టడం. కాబట్టి నా చెప్పులు 2 కలిపి 700 అన్ని మతాల సమానం అంటే 2 గాని 1 గాని వాడతాను. కానీ అదే సరే, మీరు ఇందాక మంచి పాయింట్ తీశారు. అదే నేను అదే అడుగుతున్నాను. సరే అక్కడ వాడు చనిపోయాడంటే అక్కడ వాళ్ళు ఇచ్చారంటే ఒక అర్థం ఉందంటే సరే అక్కడ వాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. బయటికి వెళ్ళి మాట్లాడు, వాళ్ళు ఎవరు కూడా బాధపడలేదు. పైగా అక్కడ చాలామంది జై శ్రీరామ్ అని కూడా నినాదాలు చేశారు. కానీ మన దేశంలో పుట్టి మన నీళ్లు తాగి మన గాలి పీల్చి మనం పండించే ఆహారం తిని మరి హైదరాబాద్లో ర్యాలీలు తీసి ర్యాలీ బందర్లో కృష్ణానది తీరం అన్నగారు పుట్టిన నేల అసలు బందర్లో ఉన్న ముస్లిమ్స్ కూడా పెద్ద ర్యాలీ. ఏమిటి అసలు ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? ఏం జరగడం ఏంటి, హిందువులు సిగ్గు లేదు, తెలంగాణ భాషలో చెప్తే సోయి లేదు అంటారు అంతే. ఎందుకంటే స్ట్రాటజీ అని ఒకటి ఉంటుంది వాళ్ళకు ఉంది, ఒక లక్ష్యం ఉంటుంది వాళ్ళకి. ఏమిటా లక్ష్యం? ఈ దేశాన్ని పచ్చగా చేయాలని వాళ్ళు పాపం కష్టపడుతున్నారు. అంటే నువ్వు అనుకునే పచ్చదనం వరి పంట అది వేరు, వాళ్ళ పచ్చదనం రంగు పోద్దాం అనుకుంటారు, పచ్చ రంగు పోద్దాం అనుకుంటున్నారు. అది చెప్పింది కదా మన కార్పొరేట్ ఢిల్లీ బాంబేలో మొత్తం బాంబే అంతా పచ్చగా చేస్తానని చెప్పింది. సో ఈ పచ్చ పిచ్చలు ఇవన్నీ ఉండడానికి కారణం ఏంటంటే తనికెళ్ళ భరణి గారు పాట రాశారు, నాలోన శివుడు గలడు నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ 2 కళ్ళు మూయగలడు. అలా నీలో నాలో శివుడు ఉన్నాడు అని భావిస్తే ఇంక నీకు నాకు శత్రుత్వం ఉండదు కదా. నువ్వు అసలు కాఫీర్ అవ్వవుగా, నువ్వు అవిశ్వాసం అవ్వవుగా, నువ్వు సైతానిక బచ్చా అవ్వవుగా కదా. నాలో ఉన్న అల్లా నీలోనూ ఉన్నాడు అని వాళ్ళు భావిస్తే కొత్త దేశాలు పుట్టవుగా కదా. నాలో ఉన్న యేసు నీలో ఉన్నాడు అని భావిస్తే వాళ్ళ మతమార్పిడి జరగదుగా. కానీ వాళ్ళ లక్ష్యం ఇది కాదుగా. అసలు స్పిరిచువాలిటీ వాళ్ళకి సంబంధం లేదు, ప్రపంచాన్ని ఆక్రమించాలి. రూల్ 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 ఇఫ్ నాట్ రూయిన్ ఏంటి, ఇట్స్ నాట్ రూలింగ్, ఇఫ్ ఇట్ ఇస్ పాసిబుల్ రూల్ రూల్, అదర్వైజ్ రూయిన్. ఓకే ఓకే, ఐడియా తెలిగిందా. ఇక్కడ 1 3 4 5 6 ఉన్నాను. 60 మంది 6,000 మంది 6 లక్షల మంది 6 కోట్ల మంది చెప్పగలరు ఏమని, నేను నమ్మిన దైవాన్ని 10 కోట్ల మంది హిందువులు, 100 కోట్లు ఉంటే 100 కోట్ల మంది హిందువులు చెప్పగలరు ఏమని, దైవాన్ని నేను నమ్మిన విధంగానే నువ్వు నమ్మాలని ఏం లేదు, నేను పిలిచిన పేరుతోనే పిలవాలని ఏం లేదు, నీ ఇష్టం నీది అని నువ్వు చెప్పగలవా లేదా? నువ్వు చెప్పగలవా లేదా? నువ్వు చెప్పగలవా లేదా? మనం చెప్పగలం, ఎందుకని హిందువులు కాబట్టి. అదే ఆడు గొర్రె అయిపోయాడు అనుకో, ముస్లిం అయిపోయాడు అనుకో చెప్పడు. ఎందుకని? దేవుడు చాలా లిమిటెడ్ వాళ్ళ దృష్టిలో. 2 అక్షరాలతోనే పిలవాలి, 3 అక్షరాలతోనే పిలవాలి. ఇప్పుడు ఆయన పేరు మర్చిపోయాను అనుకోండి,
రవి అదే నీతో వచ్చారు కదా ఒక కెమెరామెన్, అది భూతా? కెమెరామెన్ అనే పదం భూతా? కాదుగా. పేరు గుర్తు రాకపోతే పదవి పెట్టి Post. అతను ఆక్యుపేషన్, ఆక్యుపేషన్. అవును. దాంట్లో రాంగ్ ఏముంది? బ్రహ్మాండం. ఒక వ్యక్తినే 2-3 కోణాలు 4-5 కోణాల్లో పిలిచినప్పుడు దేవుణ్ణి ఎన్ని కోణాల్లో పిలవచ్చు కదా. అది నేర్పడానికే విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామం. దేవుడు లిమిటెడ్ కాదు, అనంతుడు. వేదం అనంతం, దైవం అనంతం, ఈ సృష్టి అనంతం, మనం లిమిటెడు. కాబట్టి ఈ సృష్టి అంతా మామతమే ఉండాలనేటువంటి దరిద్రులు భూమి కింద ఉండాలి. కానీ భూమి మీద వీరవిహారం చేస్తున్నారు కదా. కొన్నాళ్ళు ఉంటుంది, కొన్నాళ్ళే ఉంటుందని మీరు అనుకుంటున్నారా? నా ఆరిపోయే దీపాలు ఇవి. కొన్ని కోట్ల మంది మనుషుల్ని అన్యాయంగా చంపిన మతాలు నశించాలా వద్దా? నశించాలని మనం అనుకుంటున్నాం. నశిస్తాయి కూడా, కంగారు పడద్దు. ఎందుకంటే చాలా స్పష్టంగా పెద్దవాళ్ళు చెప్పారు. మొన్న కూడా ఏదో లెక్చర్లో చూశాను, విన్నాను. వెన్ దేర్ ఇస్ అన్వాంటెడ్ పీపుల్ ఈజ్ ఇంక్రీజింగ్, ద నేచర్ విల్ డిసైడ్ how to remove. That's why this wars comes. Super best. Or some earthquakes, or some tufan, or something cyclone, or some virus. Yes, corona type. It's all because of the unwanted people. Yes, nature knows how to set right. నేచర్ తెలుసు ఎలా సెట్ చేయాలనేది. కొన్నాళ్ళు భరిస్తుంది భూమి కూడా. మరి ఎంత ఓర్పు భూదేవి. ఆవిడ కూడా ఓ రోజు నీకు మంచి ఉదాహరణ ఇచ్చాను తక్కుని. చెప్పండి. నువ్వు జయదేవుడి పేరునా? మేము హారతి ఇస్తాం రాత్రి, ఇప్పుడు కూడా హారతి ఇచ్చే వచ్చాం. ప్రళయాపాయోధి జలే ధృత వానసి వేదం వీతవహిత చరిత్రమఖేదం కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. కేశవదూత మీన శరీర జయ జగదీశ హరే. ఈ దశావతార స్తోత్రం ఇలాంటివి చాలా రాశారు ఆయన. ఆయన జయదేవ గోస్వామిని గొప్ప వైష్ణవ కవి. ఆయన పాపం ఎప్పుడో ఎక్కడో రాజుగారి దగ్గరికి వెళ్ళి అడవి దారిలో వస్తూ ఉన్నాడు. ఏవో ఇస్తారు కదా, బంగారం వజ్రాలు, ఆ పట్టుకుని వస్తుంటే దొంగలు ఆయన పట్టుకుని, ఆయన భార్య నడిచి వస్తున్నారు, ఆయన పట్టుకుని అవన్నీ దోచుకుని వెళ్ళిపోవచ్చా? 2 చేతులు నరికేశారు. పోనీ నరికి వెళ్ళిపోయారు అనుకుంటున్నావా? నరికేసి ఓ పాడుపడ్డ బావిలో పడేశారు ఆయన్ని, ఆయన భార్య. అరుస్తారు కదా, బాధ కదా. ఎవరో పుణ్యాత్ముడు అటు వెళ్తూ ఇంకో రాజుగారు విని ఎట్లో వాళ్ళు రక్షించారు. ఆ రాజుగారితో పాటు ఈ భార్య భర్త ఉండిపోయారు. ఈ నోరు పనిచేస్తుంది, కవిత్వం చెబుతూ ఆయన రాజుగారికి చాలా క్లోజ్ అయిపోయారు. ఈ జయదేవ గోస్వామి, ఆయన భార్య పేరు పద్మావతి. ఓకే, రోజులు గడిచిపోతున్నాయి. రాజుగారి భార్య ఈ పద్మావతి దోస్తులు అయిపోయారు. రాజుగారితో ఈయన క్లోజ్ అయిపోయారు. చేతులు లేకపోయినా రాజుగారితో పాటు ఆయన అడవికి వేటకి అది వెళ్తుండేవారు. ఈ పద్మావతి, ఈ జయదేవుడి భార్య, ఈ రాజుగారి భార్యతో మాట్లాడుతూ, నిజమైన భార్య ఎలా ఉంటుందంటే భర్త మరణ వార్త విని వెంటనే చనిపోతుంది అని. అంటే ఇప్పుడు డ్రమ్ముల్లో పెట్టి కాంక్రీట్ వేసే వాళ్ళ గురించి కాదు నేను. ఇన్స్టాగ్రామ్లో ఎవడో పోరంబో కెదవ పరిచయం అయితే 2 పిల్లలను చంపేసి, మొగుడిని చంపేసి, ఆ లత్కోర్ లవర్తో పాటు అని చంపేసేటువంటి పోరంబోకు పిల్లలు కాదు, అలా ఉండాలి. ఇది పుట్టినప్పుడు వడ్లగం చేయాలి దీనికి. సరే, బిడ్డలను చంపేస్తావా? ఆడెవడో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయితే ఈ బతుకు చేడా. సో ఈ ముక్క తీసి మహిళలపై తీవ్ర కామెంట్ చేసిన అదవుతారు అని వీడియో మనం పెట్టకపోయినా ఎవడో డౌన్లోడ్ చేసి పెడతాడులేండి. సో ఎంత బాధపడుతున్నాను. 3 పిల్లల, 2 పిల్లల, ఆడెవడో పొరంబోకేదో కోసం చంపేస్తావా? మతత్వానికి మాయన మచ్చ ఈ లుచ్చ. సో ఆవిడ చెప్పింది మొగుడు చనిపోయాడని వింటే చచ్చిపోద్ది దాన్ని. ఈ రాజుగారి భార్య అంది, మరీ టూ మచ్, ఇన్స్టాల్ చూడట్లేదు అనుకోండి నువ్వు.
ఆవిడ ఆ, Ladies. బ్రహ్మానందం అంటాడు కదా, చాలా అలా అనేసింది. ఆ, అనేసాక ఈ రాజుగారు భార్య అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయిగా. ఆవిడ ఈ టెస్ట్ ప్రయోగం ఆవిడ మీద చేయాలనుకుంది. ఎవరి మీద? పద్మావతి మీదే. రాజుగారితో పాటు ఈ జయదేవుడు వేటకెళ్తే ఒక భటుణ్ణి కానిస్టేబుల్ని పిలిచి ఇలా ఇలా చెయ్యి అని చెప్పింది. వాళ్ళిద్దరు అడవిలో ఉన్నారు. వీడు మధ్యలో వచ్చి అమ్మగారు అన్యాయం జరిపోయింది, మానవత్వం నశించింది అని ఆ టైప్లో ఏమైంది అంది. ఈవిడ మహానటి, వెనక వెనకాల సాంగ్. వాడేమో కమలాసన్, ఆడు ఆ కానిస్టేబుల్ ఏమో కమలాసన్, ఈడేమో మహానటి. ఏమైందిరా అంది. అమ్మగారు పులి దాడి చేసింది, రాజుగారి తుట్లో తప్పించుకున్నారు, మన జయదేవ్ గోస్వామి పులి దాడిలో మరణించారు అని ఈడు మానవత్వం స్టార్లో ఈడు చెప్పేశాడు. ఎవడు? కానిస్టేబుల్. చెప్పగానే ఈవిడ చచ్చిపోయింది. ఓ, ఎవరు? ఈ పద్మావతి. పద్మావతి గారు. ఇప్పుడు ఈవిడ బెక్క చచ్చిపోయింది. ఈ రాజుగారి భార్య సగం చచ్చిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చేస్తారుగా జయదేవుడు, రాజుగారు వచ్చేస్తారు. రాజుగారు తెలితే రాజుగారు వేసేస్తారు ఇది. ఎందుకంటే రాజుగారికి ఆయన క్లోజు. ఉట్టినే ప్రాణం తీసేస్తావు నువ్వు రాజకీయాలు అంటాడు. ఆవిడ గిజగిజలు ఆడిపోయి రాగానే కాళ్ళ మీద పడిపోయింది. కాళ్ళ మీద పడిపోయి, మహాకవి ఈ పని నేనే చేశాను, నీ భార్యని నేను చంపేశాను, ఇలా ఏదో ప్రయోగాలు చేశాను, ఆవిడ మరీ అతి కాకపోతే మూడు చచ్చిపోయాడని చెప్తే చచ్చిపోతారేంటి అని టెస్ట్ ఆవిడ మీద చేసాను నేను అని ఆవిడ ఆయన కాలం మీద పడితే ఆయన ఏం పర్లేదమ్మా, పద్దు పద్దు ముద్దుగా పద్మా పద్మా అని పిలిచారు అంతే. వాళ్ళు పిలిచేది కాదు, మామూలు లేచిపోయింది. అంటే వాక్కులో సత్యం ఉంటే ఎలా ఉంటుంది. ఇంకా అవ్వలేదు, నెక్స్ట్ విను. భూమాత ఎలా రియాక్ట్ అవుతుందని చెప్పడానికి ఇదంతా చెప్పండి చెప్పండి. చాలా ఈ రెక్కి అంటారు తెలుసుగా, దొంగతనానికి ముందు బాంబులు పెట్టడానికి ముందు ఎదవలు చేస్తుంటారు కదా, రెసిన్ బ్యాచ్ అది. సరే, ఈ ఎదవలు ఎవరు స్టార్టింగ్ లో ఈయన చేతులు నరికేశారే, ఈ ఎదవలు ముగ్గురు, వీళ్ళు రెక్కి కోసం వచ్చారు. ఎడికి? ఈ రాజుగారి దోచుకోవడానికి వస్తే సభలో ఉన్నాడు ఈయన, వాళ్ళని గుర్తుపెట్టాడు. గుర్తుపెడితే వాళ్ళకి భయం వేసింది. మహాత్ములారా ఇటండి అన్నాడు. ఇతను చూస్తే రాజుగారి ఆస్థానంలో ఉన్నాడు, మనకి ఇంక ఉరిచచ్చ ఖాయం అనుకున్నారు వీళ్ళు. అనుకుని వాళ్ళని దగ్గర పిలితే ఇంక దిక్కులేదు. వచ్చారు. వచ్చాక, రాజా వీరే నాకు ఈ గొప్ప స్థితిని ఇచ్చారు మహాత్ములు, వారిని సన్మానించండి అన్నాడు. ఏంటి వేసేకున్నాను ఇలాగా సన్మానం అంటే, రాజుగారికి ఏం తెలుసు పాపం, వీళ్ళే చేతులు నరికారని ఏం చెప్పలేదు. ఆయన ఏవో బంగారం ఏవో శాలువాలు ఏవో తెప్పించి వాళ్ళకి వేసారు. ఈయన మాట్లాడిన తర్వాత వాళ్ళకి మైకిస్తారు కదా, మా జయదేవుణ్ణి ఇంత ఉద్ధరించిన మహాత్ములు మీరు, వారి గురించి 2 మొక్కలు చెప్పండి అంటే, వీళ్ళు క్షమించండి మేము ఇలా లత్కూర చేసాం, మేము ఇలా ఇది ఇది ఆయన ఏదో మహాత్ములు అని వాళ్ళు కళ మీద పడి ఉంటే కథ వేరే ఉండేది. కానీ వీళ్ళు అవునవును ఆ రోజు మేమే అతనికి ఉపకారం చేశాం, మేమే అతనికి ఉపకారం చేశాం, అది ఇదని లేని అబద్ధాలు చెప్పారు. ఓకే, వీళ్ళు కదా ఆయన దగ్గర దోచుకుని చేతులు నరికేసి బావిలో పడేసినారు. ఎప్పుడైతే వీళ్ళు అక్కర్లేని ప్రసంగం చేశారో వెంటనే ఆ రాజసభ, ఆ సభా భవనంలో భూమి చీలిపోయింది. వాళ్ళు ముగ్గురు ఉన్న చోట భూమి చీలిపోయి అందులో పడిపోతుంటే పాపం ఈ జయదేవుడు మానవత్వం కదా, ఆయన దయామయుడు, ఆ చేతులు నరికిన వాళ్ళనే మహాత్ములు అన్నాడు ఆయన, అంత ఉత్తముడు. ఆయన అయ్యో అని పాపం సహజమైనటువంటి దయతో అలా అన్నాడు ఆయన. వాళ్ళు ముగ్గురు భూమిలోకి వెళ్ళిపోయారు, భూమి మూసిపోయింది, కానీ ఆయన చేతులు వచ్చేసి. నీకు అర్థమైందా? భూమాత అలా సెట్ చేస్తూ ఉంటుంది. అది ఇరాన్ అయినా, ఇరాక్ అయినా, ఇండియా అయినా, కోవిడ్ అయినా, డేవిడ్ అయినా. అది నాన్న ప్లీజ్. రైట్.